ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 జనవరి 10న ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది అతి పెద్ద ఏకాదశి. మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశిలోకి ఈ ముక్కోటి ఏకాదశి అతి పెద్దది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి లోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మందారం ఆకుతో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు, భూములు స్థలాలు కొంటూనే ఉంటారు. ఇల్లు స్థలాలను కూడా కొనుగోలు చేస్తారు. మందారం ఆకుతో ఇలా చేయడం వలన మీరు కోరుకున్నది ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. మందారం ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు, పరమ పవిత్రమైన ఆకు. మందారం ఆకులో లక్ష్మీదేవి భూదేవి ఉంటారు. అందుకే మందారం ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే వారి అనుగ్రహం మీకు కలిగి భూములు కొనుగోలు చేస్తారు, యోగాలు పొందుతారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున లేదా ముక్కోటి ఏకాదశి లోపు మందారం ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి. భూములను స్థలాలను ఇల్లు కొనుక్కునే యోగాలు మీకు పొందండి. మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజున మందారం ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశుల్లో వస్తాయి. అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అయితే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్కు సృష్టి స్థితిలయకారుడు అయిన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన శుభదినము. ఈ పవిత్రమైన రోజున అందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా నశించిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణ అంటూ నామస్మరణతో గడుపుతూ ఉంటారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పొయ్యకూడదట శాస్త్రం చెప్తుంది. అలా పోస్తే లేనిపోని కష్టాలు తెస్తాయి. ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా 3 చుక్కల పాలను పోయడం వలన ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కలుగుతాయి. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది కనుక. అందుకే లక్ష్మి స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు 3 చుక్కల పాలను పోయాలి. అదేవిధంగా ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒకసారైనా సరే ఇంట్లో శంఖం శబ్దం ఊదాలి. ఎక్కడ ఉంటుందో శంఖం శబ్దం అక్కడ లక్ష్మీనారాయణ ఉంటారని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒకసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే కనుక ఈ ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఈ శంఖాన్ని ఒక్కసారి ఊదండి, శుభాలను పొందుతారు. ఇక ఈ తొలి ఏకాదశి రోజున మందారం ఆకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ఇల్లు స్థలాలు భూములు పొలాలు కొనుక్కుని యోగాలు కూడా కలుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది ఇంటిని లేదా ఇల్లు స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేని కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్న ఇల్లు భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరికొంతమందికి దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా కిరాయి ఇళ్లల్లో ఉంటారు. ఎన్నో ఇబ్బందులను ఎదురవుతూ ఉంటాయి కూడా. మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామా లేదా ఇల్లు కొనుక్కుంటామా అని ఎదురు చూస్తూ ఉంటారు కూడా. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కూడా. లేదా భూములు కొనుక్కొని లేదా ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కూడా.
కానీ భూములు కను కొనుక్కోలేక, కట్టుకోలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. భూములు, జాగాలు, ఇల్లు స్థలాలు, పొలాలు కొనాలని కోరిక అనే వారందరికీ కూడా ఈ ఏకాదశి రోజున ఈరోజు ఈ మందార ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు ఇల్లు, భూములు అమ్ముడు పోవడం లేదు అని ఎంతోమంది బాధపడిపోతూ ఉంటారు కూడా. ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా భూములు కానీ, ఇల్లు కానీ అమ్ముడుపోతాయి. అది కూడా మంచి రేటుకి అమ్ముడుపోతాయి. మందారం ఆకు గురించి, ఆ చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం అయితే లేదు. మందారం చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడింది. మందారం చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం మందారం చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు. అందుకే మన ఇంట్లో మన మందారం చెట్టును పెంచుకుంటూ ఉంటాం అందరం కూడా. మందారం ఆకు ప్రకృతిలోనిది. ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడింది కూడా. కాబట్టి మందారం ఆకు చాలా వరకు కూడా పవిత్రతగా కలిగి ఉంటుంది. మన జీవితంలో ఉండే సగానికి సగం దారిద్రాలు తీసుకురావాలనుకున్న మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం మారిపోవాలని సరే ఈ ఆకు పరిహారం తప్పకుండా ఏకాదశి రోజున ఆచరించాలన్నమాట. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడి ఉంది. పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారము అని. ఈ పరిహారం ద్వారా మనకి మంచి మేలు చేకూరుతుంది. ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీకు దగ్గరలో ఉన్న మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి మందారం చెట్టును తాకండి. తాకి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ ఆకుకు తీసుకొని వెళ్తున్నాం. ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలని, మేము అనుకున్న సంకల్పం అవ్వాలని, ఈ పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకోండి. మందార ఆకులు తెచ్చుకున్న తర్వాత ఆ ఆకును క్లీన్ చేసుకోవాలి నీళ్ళతో. ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి కానీ లేదా ఇష్టమూర్తి కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ పూజించుకున్న తర్వాత సింపుల్గా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ మందారం ఆకు పరిహారం చేసుకోవాలి. ఒకే ఒక మందారం ఆకును తీసుకొని ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆకు మీద ఎర్రపప్పు వేయండి. దీనిని మైసూర్ పప్పు అని కూడా అంటారు. ఈ పప్పును మందార ఆకుపైన ఒక స్పూన్ పోసి వేయండి. ఆ తర్వాత అందులో కొంచెం బెల్లం పెట్టండి. అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఆకు మీద పట్టినంత బెల్లాన్ని పెట్టండి. బెల్లము, ఎరుపప్పు ఈ రెండు కలిపి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి. మన జీవితం కొన్నిసార్లు అంధకారంగా మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం కూడా. కొనాలి అనుకున్నది కొనలేకపోతూ ఉంటాం. జీవితంలో సుఖంగా మిగిలిపోతుంది, దుఃఖంగా మిగిలిపోతుంది. జీవితం నరకం కంటే కూడా హీనంగా మారుతుంది. మనం కోరుకున్నది కొనుక్కోలేక, మనం అనుకున్నది జరగకపోతే ఎంతో బాధపడిపోతూ ఉంటాం. చాలామందికి ఇల్లు, భూములు కొనుక్కోవాలని ఉంటుంది. ఎందుకంటే ఇల్లు కానీ, భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చులకనగా చూస్తారు కాబట్టి. మీ కోసం సొంత ఇల్లు లేదా కనీసం స్థలమైనా లేదా అని అవమానిస్తూ ఉంటారు కూడా. బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అందుకే అందరూ కూడా భూములు, ఇల్లు కొనుక్కోవాలని మనం అనుకుంటూ ఉంటారు. మరి ఎలా భూములు, ఇల్లు స్థలాన్ని కొనుక్కోవాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయండి. మందార ఆకు మీద ఎర్ర పప్పులను, చిన్న బెల్లం ముక్కను పెట్టండి. దేవుడి ముందు, వెంకటేశ్వర స్వామి ముందు, ఫోటో ముందు పెట్టండి. ఎందుకంటే ఎర్రపప్పుకు మనం కోరికలను తీర్చే శక్తి ఉంటుంది. దారిద్ర్యం తరిమి ధనాన్ని ఆకర్షిస్తుంది. ఎర్రపప్పు అలాగే బెల్లం భూమికి సంబంధించినది. బెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు అనుగ్రహించి భూములు కొనుక్కుని యోగాలు మీకు సిద్ధిస్తాయి. కనుక ఈ రెండిటిని మందార ఆకు మీద పెట్టండి. ఆ తర్వాత దేవుడికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, మేము భూములు, ఇల్లు స్థలాలు కొనుక్కునే యోగ్యతను మాకు కల్పించు దేవుడా. స్థలాలను కొనుక్కునే ఇల్లు కట్టుకొని అందరిలాగా ఆనందంగా జీవించేలాగా మమ్మల్ని దీవించు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. మందారం ఆకును ఇక కదపకుండా అక్కడే వదిలేయండి.
24 గంటల పాటు అక్కడే వదిలేయండి. 24 గంటల తర్వాత ఈ మందార ఆకును తీసేసి దానిలోని పప్పును, బెల్లాన్ని మందార ఆకుతో సహా గోమాతకు పెట్టండి. గోవుకు పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గ్రహాలు అనుకూలంగా మారతాయి కూడా. భూములు, స్థలాలు, ఇల్లులు, పొలాలు కొనుక్కునే యోగాలు మీకు కలుగుతాయి. ఒకవేళ మీ దగ్గరలో గోమాత లేకపోతే గనక పప్పును, బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి. మందార ఆకులను నీటిలో వదిలేయండి. ఇవి ఏకాదశి రోజున నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఫలితాన్ని అయితే వస్తాయి. త్వరలోనే అంటే 2 లేదా 3 నెలల్లో ఉన్నాయి. మీరు ఈ 3 నెలల్లోనే మీ ఫలితాన్ని మీరే స్వయంగా అనుభవిస్తారు. అంతే, కావలసిన ధనం సమకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా భూములు, ఇల్లు, బంగ్లాలు కొనుక్కోగలుగుతారు. చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున మందారమాకు ఈ పరిహారం చేసి చూడండి. మంచి లాభాలను పొందండి. ఎంతో సంతోషమైన జీవితాన్ని గడపండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.